ఆదికాండము 6 అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాము. ఆదికాండము 6 అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 6 అధ్యాయము 3వ వచనము ఒకసారి బైబిల్ తెరిచినట్లయితే ఎక్కడ చదువుతున్నావు చూడండి, నేను చదువుతాను. ఆదికాండము 6 అధ్యాయము 3వ వచనము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అక్రమము. ఏంటి చెప్పాలి? అక్రమము. అక్రమం విషయంలో మనం ఏ విధంగా ఉండాలో ఈరోజు ఈ ఒక మాట ద్వారా మనం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్రమము అంటే అర్థం ఏంటి? అక్రమము అంటే అర్థం ఏంటి? అక్రమము అంటే అర్థం ఏంటంటే క్రమము లేని వాడిని నువ్వు అక్రమము చేస్తున్నావు. అవునా? క్రమము లేని వాడిని, క్రమము అంటే ఒక పద్ధతి లేని వాడిని నువ్వు అక్రమంగా నడుస్తున్నావు, నువ్వు అక్రమముగా జీవిస్తున్నావు, నువ్వు అక్రమముగా బ్రతుకుతున్నావు అని చెప్పేసి మనం చాలా సందర్భాలు ఈ మాటని ఉపయోగించుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్తామా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా అంటే అర్థం చేసుకోండి. అక్రమము ఈ భూమి మీద ఎక్కువ విస్తరించబడి ఉంది. ఈ భూమి మీద ఎక్కువ ఏం పని చేస్తుందంటే ఎక్కువ అక్రమమే. ఎక్కడ చూసినా అక్రమమే. ఎక్కడ చూసినా అక్రమంగా బ్రతికే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా అక్రమంగా జీవించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు సంపాదించిన సంపాదనలో కూడా అక్రమము నడుస్తూ ఉంది. నువ్వు జీవించే జీవితంలో కూడా అక్రమము నడుస్తూ ఉంది. నువ్వు బ్రతికే బ్రతుకులో కూడా ఏం నడుస్తుంది ఎక్కువ అంటే అక్రమము. ఎక్కడ చూసినా అక్రమము. క్రమం అంటూ లేదు నీకు, పద్ధతి అంటూ లేదు నీకు. నీ మనసుకి పద్ధతి లేదు, పాడు లేదు, అక్రమముగా నడుస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అలా నడవద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమముగా నడిస్తే ఏమవుతుందో, ఏం జరుగుతుందో చూసుకుందాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండము 6 అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాతృలై ఉన్నారు. ఈ భూమి మీద నరులను దేవుడు చేశాడు. భూమి మీద నరులని దేవుడు స్థాపించాడు, అంటే పుట్టించాడు, బ్రతికించాడు. ఈ నరులు గొప్పవారిగా ఉండాలని, ఈ నరులు మంచిగా జీవించాలని, ఈ నరులు మంచిగా బ్రతకాలని చెప్పి దేవుడు వారిని చేస్తే వారు ఏం చేశారంటే తోవ తప్పి తొలగిపోయారన్నమాట. తోవ తప్పి తొలగిపోయారు అంటే అక్కడ పైనుంచి మనం ఒకసారి చదువుదాం. చూడండి, 6 అధ్యాయము 1వ వచనం నుంచి. నరులు భూమి మీద విస్తరింపని ఆలంబరించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరు కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు తమ మనసు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ, యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు, నరుని చేశాడు. అయితే ఈ మనుష్యుడు ఏం చేసుకున్నాడంటే అక్రమంగా నడిచాడు. ఈయనకు ఒక క్రమంలో దేవుడు చేశాడు. అవునా కాదా? ఒక పద్ధతిలో దేవుడు పెంచాడు, ఒక పద్ధతిలో నడిపించాడు, ఒక పద్ధతిలో పెట్టాడు దేవుడు. కానీ ఈ పద్ధతిని మీరి అక్రమముగా నడుచుకున్నారు. వీళ్ళకి క్రమం లేదు. ఇప్పుడు చీమలు చూడండి, చీమలు మనకు తెలుసు కదా, చాలా అల్పజీవులు. అవి చాలా అల్పజీవులు అయినప్పటికీ అవి ఒక పుట్టలోకి వెళ్ళాలి అంటే అవి ఇటు 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 ఇలాగ అనుకున్నా సరే అవి ఒక్క చీమ ఏ విధంగా అయితే వెళ్తా ఉందో ఆ విధంగానే వెనకాల చీమలు కూడా వెళ్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. దేవుడు ఏదైతే చెప్తున్నారో చీమలు కూడా విని ఏం చేస్తున్నాయి? ఒక క్రమంగా నడుచుకుంటున్నాయి. అలాగే మనం పందులు చూస్తే పందులు కూడా ఒక క్రమంలో నడుస్తాయి. ఒక పంది బయటకు వచ్చింది అనుకోండి, గుంపులు గుంపులు దాని వెనకాలే వచ్చేస్తాయి.
ఇప్పుడు ఎడ్లు చూస్తే, ఎడ్లు కూడా అడవిలో మనం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూస్తే దానికంటూ ఒక క్రమం ఉంటుంది. ఒక ఏరుని దాటాలనుకో, ఒక ఎద్దులు ఏరుని దాటాలనుకోండి, ఒక ఎద్దు నీటిలో అడిగేసి వెళ్తే దాని వెనకాల అన్నీ కూడా, అంటే వాటికి ఒక క్రమం ఉంది, వాటికి ఒక క్రమం ఉంది. చేదపురుగులు తెలుసు కదా, చేదపురుగులు ఒక్కటి ఇలాగా ఒక దారబంధం మీద ఇలాగా చోకింది అనుకోండి, దాని వెనకాలే మొత్తం కొన్ని వేల ఆ చెదపురుగులు వెళ్తాయండి. దాని మొత్తం సర్వనాశనం చేసి పారేస్తాయి. అన్నిటికీ క్రమం ఉంది. ఆమెను చెప్పండి. అన్నిటికీ క్రమం ఉంది. దయ్యాలకు కూడా క్రమం ఉంది. దయ్యాలు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? పెద్ద దయ్యం ముందు నడిస్తే చిన్న దయ్యాలని వెనకాల నడుస్తాయి. నిజం, వాటికి ఒక క్రమం ఉంది. అన్నీ ఒకే ఐక్యత కలిగి ఉంటాయి, ఒకే పోరాడుతాయి. అర్థమవుతుందా మీకు? ఇది విడిపోవు, ఇవే విడిపోవు, ఎప్పుడు విడిపోవు. కానీ మనుషుడు మాత్రము అక్రమముగా నడుస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చెప్పినట్టు నడిస్తే ఈ మనుష్యుడు మాత్రం దేవుడు చెప్పినట్టు నడుచుకోవట్లేదు. అందుకే ఇక్కడ 6వ అధ్యాయము మనం 6వ వచనంలో ఒకసారి 5వ వచనంలో చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఎలాంటి మనుషుడటీనా? హృదయం అంతా చెడిపోయింది మనుష్యుడికి, హృదయం అంతా పాడైపోయింది మనుష్యుడికి, హృదయం అంతా గాయపరచబడి ఉంది మనుష్యుడికి. అంటే గాయం తనంతలు తానే చేసుకుంటున్నాడు, ఎవరో చేయట్లేదు. ఇలాంటి మనుష్యుడు అక్రమముగా నడుచుకోకపోతే క్రమంగా ఎలా నడుస్తాడు? కానీ దేవుడైతే ఒక క్రమములో, ఒక పద్ధతిలో పెట్టాడు. ఆమెను చెప్పండి. దేవుడు మాటనే కాదనేసాడు, దేవుడు మాటనే తృణీకరించారు, దేవుడు మాటనే పట్టించుకోలేదు. అక్రమముగా నడిచే వాళ్ళు ఈ భూమి మీద ఉన్న మనుషులు చాలా మంది అక్రమంగా నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త ఇవ్వండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి తెరుద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయము, 23వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, 23వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాం. చాలు. ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే వాక్యము, మత్తయి సువార్త 23:28లో, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ, లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. దీంతో నిండి ఉన్నారు? వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చాలామంది సంపాదించే సంపదల్లో కూడా అక్రమమేనండి. చాలామంది అంటారు, రే నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నావు, చాలా జాగ్రత్త, నువ్వు అక్రమంగా బ్రతుకుతున్నావు, చాలా జాగ్రత్త, నువ్వు అక్రమంగా నడుచుకుంటున్నావు, చాలా జాగ్రత్త అని పదే మనుష్యుల చేత హెచ్చరింపబడుచున్నప్పటికీ కూడా ఈ అక్రమాన్ని విడిచిపెట్టరు చాలామంది. ఇక్కడ చెప్తూ ఉన్నది వాక్యము ఏమని చెప్తుందంటే 28వ వచనంలో, వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు. బయటికి ఎలా కనబడతారో తెలిసి అక్రమం చేసిన వాళ్ళు, వీడంత మంచోళ్ళు లేడురా, వీడంత మంచి మనిషి లేడురా, వీడంత గొప్పోళ్ళు లేడురా, ఎంత మంచి మనుషుడో. కానీ లోపల వీడికి ఏం పట్టిస్తాం తెలుసా? అక్రమం ఎక్కువైపోయింది, అక్రమంగా బ్రతుకుతున్నాడు, అక్రమంగా జీవిస్తున్నాడు, అక్రమంగా నడుచుకుంటున్నాడు. అయితే ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడట. జాగ్రత్త వినాలి నా మాటలో. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుణ్ణి తన తండ్రి ఏమనుకున్నాడంటే, నేను విదేశాల్లో చదివిస్తాను, నా కుమారుడు ఇంగ్లీష్లో మాట్లాడుతాడు, ఇంగ్లీష్లో బోధిస్తాడు, ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేస్తాడు, నా కుమారుడు నేను తెలుగులోనే ఉన్నప్పటికీ నా కుమారుడు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్లో చదవాలి, ఇంగ్లీష్లో వర్డ్స్ పలకాలి
అని చెప్పి తన కుమారుణ్ణి విదేశాల్లో చదివించాడట తండ్రి. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. విదేశాల్లో చదివించాడు తండ్రి. అయితే ఈ తండ్రి విదేశాల్లో చదివిస్తూ ఉంటే తన కుమారుడట ప్రతి నెల కూడా డాడీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు ఏంటి అని ఫోన్ చేసేవాడంట. అది కాలేజ్ మన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా విదేశాల్లో చదివించాడు. అప్పో సప్పో చేసి హృదయాన్ని నలగొట్టుకొని, జీవితాన్ని నలగొట్టుకొని, బ్రతుకుని నలగొట్టుకొని తన కుమారుడు ఏకైక కుమారుని నేను చదివించుకుంటే నా లైఫ్ రేపు ఒకప్పుడు హ్యాపీగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అని చెప్పేసి విదేశాల్లో చదివించుకుంటే తను 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్కి వచ్చేంత వరకు కూడా నెలకు ఒకసారి ఫోన్ చేసి ఏమనేవాడు తెలుసా? డాడీ నీ ఆరోగ్యం ఎలాగుంది, అమ్మ ఎలాగున్నారు, కుటుంబాలు ఎలాగున్నాయి, మన ఊళ్ళంతా ఎలాగున్నారని ఆయన ప్రతి నెల ఫోన్ చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి జాగ్రత్తగా ఈ మాటలు. ఒక మనిషి అక్రమంగా ఉంటే ఏ విధంగా జరుగుతుందో ఈ యొక్క చిన్న ఉదాహరణ మీ ముందు పెడతా ఉన్నాను నేను. అయితే ఈ వ్యక్తి విదేశాల్లో చదువుతూ కాలేజీలో జాయిన్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి మరింత కష్టపడి, మరింత ఫీజు కట్టడానికి మరింత కష్టపడి, ఎక్కువగా కష్టపడి ఫీజుని పంపించేవాడట తండ్రి. ఫీజుని పంపించే కొలది ప్రతి సంవత్సరం చదువుతున్నాడు. అప్పుడప్పుడు ఈయన కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క కుమారుడు ఏం చేశాడంటే కొద్ది రోజులకి ఒక కారును కొనుక్కున్నవాడు. చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చిన్న కారును కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత డాడీ నేను మరి చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకుంటున్నాను, నాకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. మరి సిటీలో మనలాగా సైకిళ్ళు కానీ మరి ఏమి వాడరు, అదర్ కంట్రీస్లో ఎక్కువ కారులే వాడుతారు అని చెప్పేసి తన తండ్రికి చెప్పి చిన్న కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కుంటే ఆ కారు కొనుక్కొని తన కాలేజీకి వెళ్తూ వస్తూ మంచిగా సంపాదించడం నేర్చుకున్నాడు. ఇంకా కాలేజు అయిపోయింది, కాలేజీ డేస్ అయిపోయినాయి, మంచిగా ఉద్యోగంలో సంపాదించుకున్నాడు. మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉన్నాడు. పొజిషన్లో ఉన్నప్పుడు డాడీ నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నువ్వు అమ్మ కూడా ఏం చేయాలి, నా దగ్గరికి వచ్చేయండి, నా దగ్గర బ్రతకండి, వచ్చేయండి అంటే అప్పుడు తండ్రి అనేవాడట, నానా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నా కొడుకు వేరా, ఏ స్థాయిలో జీవించినా నా కొడుకు వేరా, కానీ నేను అక్కడికి రావడం అంటూ జరగదు నాన్న. ఎందుకంటే నాకు ఈ వాతావరణం ఇష్టమైపోయింది, ఈ వాతావరణంలో బ్రతకడం ఇష్టమైపోయింది, ఈ వాతావరణంలో జీవించడం ఇష్టమైపోయింది, ఈ వాతావరణంలో నడవడం ఇష్టమైపోయింది. సిటీలోకి వచ్చి ఆ సిటీలోనే ఉండాలి, 4 గోడల మయాన్నే ఉండాలి, 4 గోడల మయాన్నే బ్రతకాలి. ఆ బ్రతుకు నేను బ్రతకలేను నాన్న, నేను ఎక్కడే ఉంటాను, నీకు ఏదైనా హెల్ప్ కావాలండి నేను చేస్తాను అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్న తర్వాత సరే డాడీ నేను అప్పుడప్పుడు వస్తుంటాను, చూడడానికి వస్తూ ఉంటానని చెప్పి అనేసి అనుకున్నాడట. ఒకరోజు సడన్గా ఒక కంపెనీకి CEO అయ్యాడంట. ఏమయ్యాడు? CEO అయ్యాడట. ఒక కంపెనీ కొన్నాడట. కంపెనీ కొని CEO అయ్యి గొప్పోడయ్యాడు. గొప్పోడైన తర్వాత CEO సంతకం లేకపోతే మరి ఏమీ చెల్లదు. CEO యొక్క అధికారం చాలా, అక్కడ అధికారం ఉంటుంది. ఈ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇంకా మనోడు ఏం చేశాడంటే అక్రమంగా సంపాదించడం నేర్చుకున్నాడు, అడ్డుగోలుగా సంపాదించడం నేర్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, మంచి ఇల్లును కొనుక్కున్నాడు, మంచి కార్లు కొనుక్కున్నాడు, బంగళాలు కట్టాడు, మేడ మీదలు కట్టాడు, చాలా సంపాదించాడు. సంపాదించి కొన్ని రోజులకి పోగు పెట్టుకొని కొన్ని రోజులకి డాడీకి ఫోన్ చేసాడట. డాడీ ఒకసారి మా ఇంటికి వచ్చిపో అంటే అప్పుడు డాడీ అనుకోకుండా ఒకరోజు ఆ దేశానికి వెళ్ళాడట. వినాలి జాగ్రత్తగా నా మాటలు. ఆ దేశానికి వెళ్ళాడట. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఒక 2-3 రోజులు ఉండి చూశాడట. తను ఏం చేస్తున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా ఉంటున్నాడు అనుకొని తన డాడీ చూస్తూ ఉన్నాడట. చూస్తూ ఉంటే అందరూ వస్తున్నారట. సార్ ఇక్కడ ఒక సంతకం పెట్టరా, ఇక్కడ ఒక సంతకం పెట్టరా అని ఫైల్స్ పట్టుకొని వస్తూ ఉన్నారట. ఇంటికి కూడా వస్తున్నారట. ఆఫీస్లోనే కాదు ఇంటికి కూడా వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడట, డిమాండ్ చేస్తున్నాడట. ఏమని డిమాండ్ తెలుసా? నువ్వు 5 లక్షలు ఇస్తే నేను సంతకం పెడతానయ్యా, నువ్వు 5 లక్షలు ఇస్తే నేను సంతకం పెడతా, లేదా నువ్వు ఒక 10,000 ఇస్తే సంతకం పెడతా, లేదా ఒక 50,000 ఇస్తే సంతకం పెడతా, లేదా ఒక 10 లక్షలు ఇస్తే సంతకం పెడతా. వచ్చిన వాళ్ళతో పోయిన వాళ్ళతోనే ప్రతి ఒక్కరితో అంటున్నాడట. అంటూ ఉంటే ఈ మాటలు కాస్త డాడీ చెవికి చేరినాయి. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. ఆ తర్వాత ఆ డాడీ ఒకరోజు కుమారుడి దగ్గరికి వచ్చి వాళ్ళ డాడీ వాళ్ళ అబ్బాయి అంటున్నాడట, నా ఒకసారి మనందరం ఒకసారి బయటికి వెళ్ళొద్దాం అని చెప్పేసి అన్న తర్వాత సరేనా పెద్ద అని చెప్పేసి తీసుకెళ్ళాడట. ఆ కొన్ని ప్రదేశాలు, చూడలేని ప్రదేశాలు తీసుకెళ్ళాడట. డాడీ మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, చాలా సంపాదించాను, ఇప్పటికీ చెప్తున్నాను, నా దగ్గరే మీరు ఉండండి, వచ్చేయండి, బోల్డ్ సంపాదన సంపాదించాను, బోల్డ్ ఆస్తి కూడబెట్టాను, బోల్డ్ సంపాదన కలిగి నేను జీవించాను, వచ్చే నేను చూసుకుంటాను, హ్యాపీగా బ్రతుకుదాం అని చెబితే అప్పుడు డాడీ ఒక చాటుకి తీసుకెళ్ళి అన్నాడట, నానా నేను ఎప్పుడూ కూడా అక్రమంగా బ్రతకడం నాకు తెలియదు, ఎప్పుడూ కూడా అక్రమంగా సంపాదించడం నాకు తెలియదు, ఎప్పుడూ కూడా అక్రమంగా జీవించడం నాకు తెలియదు. నేను కష్టపడ్డాను, శ్రమించాను, నా కష్టాన్ని నమ్ముకున్నాను. ఏం నమ్ముకున్నాను? నా కష్టాన్ని నమ్ముకున్నాను. నా కష్టమే నా ఊపిరిగా భావించాను. కష్టపడి నువ్వు 10 రూపాయలు కావాలంటే 10 రూపాయలు, 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు, వేలాది రూపాయలు కావాలంటే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కావాలంటే లక్షలాది రూపాయలు సంపాదించి పోగు పెట్టి నేను ఎంత వాడిని చేశారా? ఏ రోజు కూడా నేను అక్రమంగా సంపాదించడం నాకు తెలియదు. కానీ నువ్వు చాలా అక్రమంగా సంపాదించిన కూడబెట్టిన ధనములో, డబ్బులో, ఇంట్లో నేనెందుకు ఉండాలి? నేను ఉండను. ఇది మాత్రం చాలా రాంగు, నీ ప్రాణానికి ప్రమాదం, జాగ్రత్త సుమ్మి అన్నాడట. ఆ మాట రియల్గా డాడీ ఆ కొడుకుతో చెప్పేసరికి కొడుకు ఏం చేశాడో తెలుసా? నువ్వు నా దగ్గర ఉండాలనుకుంటే ఉండు, లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపో, అంతేగాని నువ్వు వెలగుండు అలగుండు అంటే నా దగ్గర కోటీశ్వరులు వచ్చి కాలు పట్టుకుంటున్నాను, లక్షాధికారులు వచ్చి నా కాలు పట్టుకుంటున్నానా, నువ్వేంది నాన్న ఎలా మాట్లాడుతున్నావు అంటే డాడీ వెళ్ళిపోతూ అంటున్నాడట ఏడ్చుకొని, నా అనుభవంతో చెప్తున్నా, నా జీవితంలో అనుభవంతో నీతో చెప్తున్నా నాన్న, అక్రమంగా సంపాదించేవాడు అక్రమంగానే కోల్పోతాడు, జాగ్రత్త నాన్న అని చెప్పి తన డాడీ కన్నీరు కారుస్తూ, తన మమ్మీ కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఆ దేశం నుండి తిరిగి వచ్చేసారంట. తిరిగి వచ్చిన కొద్ది రోజులకి ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఆ ఇంటిలో సోదాలు జరగడం మొదలుపెట్టి. ఏం సోదాలు తెలుసా? సిఐడి ఆఫీసర్స్ వచ్చి, ఇన్కమ్ ట్యాక్సెస్ ఆఫీసర్స్ వచ్చి మొత్తం వాళ్ళు ఏం చేశారంటే, దీనికి ట్యాక్స్ కడుతున్నావు అని ప్రతి దాన్ని కూడా, ఇంట్లో ఉన్న ప్రతి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయారట. డబ్బు, ధనము, నగలు, ఎన్ని పేపర్స్ ఉన్నాయి అన్ని పేపర్స్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయారట. తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఈ మాటలు, ఏ మాటలు? తండ్రి మాటలో కుమారుడు జ్ఞాపకం చేసుకొని అప్పుడు అంటున్నాడట, చూడే మా డాడీ ముందే చెప్పాడు, నువ్వు అక్రమంగా సంపాదించొద్దు, ఇంకా సంపాదించి చాలు, ఇంకా అక్రమ విషయంకి వెళ్ళకు, నీకు ఒక జాబ్ ఉంది, నీకు ఒక పొజిషన్ ఉంది, నీకు ఒక మంచి లైఫ్ ఉంది, నీకు ఒక మంచి జీవితం ఉంది, దాన్ని బట్టి తృప్తి చెందు, చాలు, ఇంకా అక్రమం విషయంకి వెళ్ళొద్దు అని ఎంతో మొత్తుకున్నాడు. తండ్రిని పంపించేసాను. ఈరోజు నా పరిస్థితి, నా ఇల్లు కూడా స్వాధీనం పరిచేసుకున్నారు, నన్ను కూడా బయటికి తోసేశారు, ఇప్పుడు మన పిల్లలు మనం ఎక్కడుందాం అని చెప్పి తన ఇల్లుని విడిచిపెడుతూ కన్నీరు కార్చుకుంటూ మెట్లు దిక్కుంటూ వస్తూ ఉన్నాడట కుమారుడు. ఆ కుమారుడు మెట్లు దిగుతూ వస్తూ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క కన్నీటి బొట్టు రాలుస్తూ, అయ్యో ఎంతగా కష్టపడి కట్టిన కోట, ఎంత కష్టపడి కారును కొనుక్కున్నాను, ఎంత కష్టపడి బిల్డింగ్ని సంపాదించుకున్నాను, ఈ సిటీలో గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతలు పొందాను, ఈరోజు నాకు, నా బిడ్డలకి, నా భార్యకి తిండి పెట్టే వాళ్ళు లేరే, నా బ్రతుకు ఎలాగైపోతుంది అనుకోలేదే, నా జీవితం ఎలాగైపోతుంది అనుకోలేదే, నా తండ్రి చెప్పినప్పుడే ఈ మాటని విని నేను చక్కగా ఆ మాటని విని నా తండ్రి బాటలో నడుచుకుంటే ఎంత బాగున్నే, నా తండ్రి చెప్పాడు సంపాదించింది చాలు, ఇంకొద్దులే, ఒగ్గే అని చెప్పినప్పుడైనా ఆ మాట విన్నాను కాదని నెత్తి నోరు కొట్టుకొని బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు డాడీ జ్ఞాపకం వచ్చాడు. అంతా అయిపోయింది, కొలాప్స్ అయిపోయాడు, ధనాన్ని, డబ్బుని, అందాన్ని, మొత్తం ఇంట్లో ఉన్నటువంటి మొత్తం కార్లు, బంగ్లాలు, హోదా, పలుకుబడి, పరువు అంతా గాల్లో కొట్టుకుపోయింది. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చి తండ్రికి ఫోన్ చేశాడట, నాన్న నన్ను క్షమించవా నాన్న, నీ మాట వినలేదు నాన్న, నీ మాట ప్రకారం బ్రతకలేదు నాన్న, నువ్వు చెప్పావు అక్రమంగా సంపాదించినోడు అక్రమంగానే పోతాడన్నా, ఇగో నేను నీ మాట వెనక
నీ మాట ప్రకారం జీవించక, డబ్బు ఉంది కదా అని విర్రవీగాను, ధనం ఉంది కదా అని విర్రవీగాను, నాది నాది అని సంపాదించుకొని బ్రతికాను, నా సంతకం ఉంటేనే కానీ ఏమీ చెల్లదని విర్రవీగిపోయా నాన్న. ఈరోజు నా బ్రతుకు బజార్లో పడిపోయింది నాన్న. నన్ను ఎవరు ఆదరిస్తారు, ఎవరు ప్రేమిస్తారంటే అప్పుడు తండ్రి అంటున్నాడట, ఎవరు వదిలిపెట్టినా నా కడుపు నువ్వు పుట్టావురా, నా కడుపు నువ్వు పుట్టావు కాబట్టి నేను విడవనని మళ్ళా డాడీ తన కొడుకుని ఎత్తుక్కొని వచ్చాడట. ఆ ప్లాట్ఫామ్ మీద తను పడుకొని ఉంటే తన మనవల్లే మనవరాలే భార్య తన యొక్క కోడల్ని కొడుకుని తీసుకొని అప్పుడు అంటున్నాడట, ఇప్పటికైనా కష్టపడి సంపాదించురా, ఇప్పటికైనా కష్టపడి సంపాదించు, ఇప్పటికైనా కష్టపడి పోగుపెట్టు, నీ కొడుకులకి దీవెన, నీ కూతురికి దీవెన, నువ్వు హ్యాపీగా బ్రతకగలుగుతావు అనేసి మళ్ళా తండ్రి ఆ యథావిధిగా ప్లాట్ఫామ్ మీద ఉన్న బ్రతుకుని మళ్ళా మంచి చిన్న గృహం తీసుకొని మొదలు పెట్టారు. తన జీవితాన్ని అద్భుతంగా ఆ తండ్రి మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తండ్రిని వెళ్ళగొట్టాడు. మంచి చెబితే వెళ్ళగొడతారు. రే నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నావు అను, అక్రమంగా సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నావు జాగ్రత్త అను. ఎవడరా నువ్వు నాకు చెప్పడానికి, ఏమవుతారా నువ్వు నాకు చెప్పడానికి, ఏమవుతావని అనేసి మీదన పడతారు. ఒక వ్యక్తికి నువ్వు మంచి చెప్పడానికి వెళ్తే నీకు అది చెడుగానే భావిస్తారు వాళ్ళు. తాగినోడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా తాగుతున్నావు అంటే నువ్వేం మంచోడువా అని అడుగుతాడు. తిరుగునోడి దగ్గరికి వెళ్ళి అరే ఆ విధంగా తిరగకూడదురా, అది మంచిది కాదురా అంటే నువ్వు తిరగలేదా అంటాడు వాడు. అందుకే పందుల దగ్గర, అంతే పందుల్లాంటి మనుషులు ఉంటారు, అలాంటి దగ్గర ముత్యాలు జల్లకండి, అవి తీసుకోవు, తొక్కేస్తాయి. పందుల్లాంటి మనుషులు ఉంటారు, అలాంటి మనుషులకి అస్సలు నువ్వేది చెప్పకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది వాక్యమే చెబుతా ఉంది. పందుల్లాంటి మనుషులు ఉంటారు, విన్నైన వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని ముత్యాలు పడేసినా, దేవుని మాటలు ఎంత బలంగా ప్రకటించినా వాళ్ళు ఇలా దులుపుకొని పోతారు అంతే, ఇలా తొక్కుకొని పోతారు అంతే. అర్థమవుతుందా మీకు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త, అక్రమ విషయంలో జాగ్రత్త. ఎవడు సంపాదిస్తున్నాడండి అక్రమంగా? శక్తికి తన కష్టాన్ని నమ్ముకొని, తన యొక్క ఆ కష్టానికి తెలుసుకొని గుర్తెరిగి తనకు అంటూ ఒక జాబ్ ఉంది, నాకు ఈ జాబ్ ఉంది చాలు, నా భార్య నా పిల్లల్ని నేను హ్యాపీగా పెంచి పెద్ద చేసుకొని పోషించుకుంటానని ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? వినాలి, ఉన్నారు ఎవరైనా? లేరు. ఎవ్వరు కూడా తన కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఎవ్వరు లేరు. ఏదో సంపాదించేద్దాం, ఏదో పోగు పెట్టుకుందామని అడ్డదారులు తొక్కి అక్రమంగా నడుచుకొని అక్రమంగా జీవించి వాళ్ళు ఏం చేసుకుంటున్నారో తెలుసా? లేనిపోని జబ్బులు, లేనిపోని సమస్యలు, లేనిపోని రోగాలు, లేనిపోని అప్పులు, లేనిపోని తిప్పలు, లేనిపోని యొక్క ఇబ్బందులు పడుతూ బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు చక్కగా దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి చెందితే అద్భుతమైనటువంటి గొప్ప కృప దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తండ్రి స్థానంలో ప్రభువారిని ఊహించుకుంటే, ఈ కొడుకు స్థానంలో ఇప్పుడున్న సమాజాన్ని ఊహించుకుంటే సమాజము ఎలాగ తయారైపోయింది ఒకసారి ఆలోచించండి. ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ అక్రమంగా వారిని పెద్ద చేయలే, వారిని పుట్టించలే, వీళ్ళే అక్రమంగా బ్రతుకుతున్నారు. ఎవరు? మనుషులే అక్రమంగా నడుచుకుంటున్నారు, మనుషులే అక్రమంగా జీవిస్తున్నారు, మనుషులే అక్రమంగా నడుస్తున్నారే తప్ప దేవుడు ఎప్పుడు అక్రమంగా నడవమని చెప్పడు. దేవుడు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 24వ అధ్యాయము, 24వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 24వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? అక్రమము విస్తరించటం వల్ల ప్రేమ చల్లారిపోద్ది. ఏం చల్లారిపోద్ది? ప్రేమ చల్లారిపోద్ది. ప్రతి దాంట్లో అక్రమమే, ప్రతి దాంట్లో అక్రమమే. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోద్ది. చల్లారిపోద్ది. చెప్పాలి, చల్లారిపోవడానికి ఇదేం పొయ్యి మీద పెట్టినటువంటిది ఏంటండి అని అనొచ్చు. కాదు, అక్రమము
చేసే ప్రతి పనిలో అక్రమము. ఒక బిల్డింగ్ ఒక మేస్త్రి కడుతున్నాడు అనుకోండి, ఒక మేస్త్రి ఒక బిల్డింగ్ కడుతున్నాడు అనుకోండి, ఆడంటాడు బిల్డింగ్ వాడు ఒక మేస్త్రిని నమ్మి అంటాడు, మేస్త్రి గారు ఈ బిల్డింగ్ మంచిగా కట్టాలి, చక్కగా కట్టాలి, నిన్ను నమ్మి ఇస్తున్న బిల్డింగు, నేను ఎప్పుడు మోసపోకూడదు, నేను చాలా బిల్డింగ్లో నేను చూశాను చక్కగా కట్టడం, నేను చూశాను, ఇగో మెటీరియల్తో సహా నువ్వు తీసుకో, ఈ బిల్డింగ్ నువ్వు కట్టు, ఈ బిల్డింగ్ నువ్వు హ్యాపీగా నాకు మళ్ళా ఏంటి తాళాలేసి మొత్తం నువ్వే చేసి తాళాలేసి నాకు ఇవ్వాలి అని చెప్పి ఒక మేస్త్రికి ఒక అతను అప్పగించాడు అనుకోండి, వీడేం చేస్తాడో తెలుసా? దాంట్లో కూడా అక్రమం చేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? సిమెంట్ తగ్గించేసి ఇసుకతోనే కట్టేస్తాడు. ఏం చేస్తాడు? ఒక బిల్డింగ్ కట్టడానికి వెళ్ళా, నేను ఒకప్పుడు మేస్త్రిని, బిల్డింగ్ కట్టడానికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే మొత్తం కింద నుంచి పై వరకు స్లాబ్ వేసేసాడు, గోళ్ళ కట్టేశాడు, అన్నీ అయిపోయాయి, ఇంకా ప్లాస్టింగ్ చేసి ఇచ్చాడు అంతే. నేను అది 80,000కి ఎంతో ఒప్పుకొని అక్కడికి వెళ్ళాం. దాదాపు ఒక 4 మేస్త్రిమి, తర్వాత ఒక 6 లేబర్లు వెళ్ళాం, 4-6 లేబర్లు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ పని చేస్తూ ఉంటే మేము మేస్త్రిలో ఏం చేస్తాం, ప్లాస్టింగ్ చేస్తాం కదా, ఈ ప్లాస్టింగ్ చేసి గోడకి ఇలా సున్నం కొడుతుంటే గోడ ఏం చేస్తుందంటే తిన్నగుండి గోడ వైబ్రేషన్ వచ్చి ఇలా వణికేస్తుంది. చూడండి, గాలి వేసినప్పుడు ఇటు గాలి ఎత్తి ఇటు వంగిపోయినట్టు, ఇటు గాలి వేస్తే ఇటు వంగిపోయినట్టు, అర్థమవుతుందా? ఊగేస్తుంది అనమాట. ఊగుతుంటే ఇదేంటి ఇలా ఊగుతుందని ఒక ఇటుకని ఇలా గుద్దానమాట. ఒక ఇటుకని ఇలా గుద్దితే అది ఇలా గుద్దక్కర్లేదు, ఇలా కదిపితే వచ్చేస్తుంది అనమాట. అలా కట్టాడు బిల్డింగు. అప్పుడు పని చేస్తున్నాను, హృదయంలో బాధ ఉండిపోయింది. హృదయంలో బాధ ఉండిపోయింది. అప్పుడు మన వాళ్ళు అంటున్నారు, మా మేస్త్రీలు అంటున్నారు, ఇలాంటి బిల్డింగ్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. హల్లెలూయా. ఇలాంటి బిల్డింగ్ నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చింది ఒక క్రిస్టియన్. గుర్తుపెట్టుకోవాలి, ఒక క్రిస్టియను ఆ వ్యక్తికి ఆ బిల్డింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వైజాగ్ ప్రాంతం వచ్చేసాడు. వైజాగ్ ప్రాంతం వచ్చేస్తే ఆయన నమ్మినప్పుడు మేస్త్రి ఏం చేయాలి? చక్కగా కట్టివ్వాలి. కానీ ఆ మేస్త్రి ఏం చేశాడో తెలుసా? ఇసుకతో కట్టేశాడు, సిమెంట్ తగ్గించేసి. లో మెటీరియల్. ఇప్పుడు మెటీరియల్ కూడా రకాలు వచ్చేసాయి, మీకు తెలుసో లేదో? మీకు మెటీరియల్ కూడా రకాలు వచ్చేసాయి. అవి తెలుసుకోకపోతే ఆ బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు చాలా పరిస్థితులు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిట్లో కూడా డబుల్ క్వాలిటీ వచ్చేసింది. క్వాలిటీ నెంబర్ 1 ఉంది, క్వాలిటీ నెంబర్ 2 కూడా ఉంది. జాగ్రత్త. బిల్డింగ్లు ఒకవేళ మీరు కట్టిస్తే మాత్రం జాగ్రత్త. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ బిల్డింగ్లు కనుక కట్టిస్తే కనుక మెటీరియల్ ఇవ్వద్దు, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వద్దు, దగ్గరుండి మీరు కట్టించుకోండి అంతే. నేను చెప్పాల్సిన సలహా చెప్తున్నాను ఒక సేవకుడిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అది ఆ రోజంతా పనిచేసి ఆయన వచ్చాడు సాయంత్రం. చెప్పాను, ఈ బిల్డింగ్ నేను వదిలేస్తున్నాను. అదేంటి, మనం మాట్లాడేసుకున్నాం కదా, వినాలి, మనం మాట్లాడుకున్నాం కదా, మరి ఎందుకు నువ్వు బిల్డింగ్ వదిలేస్తాను అంటుంటే నాకు నచ్చలేదు అన్నాను. ఇంకో బిల్డింగ్ వచ్చిందా అని నాన్న మాట్లాడినాడు. డబ్బుకి నాకు ఆ రోజు డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అన్నమాట. అయినా సరే నేను పట్టించుకోలేదు, చాలా ఇబ్బంది పెట్టినా నన్ను పట్టించుకోలేదు. నేను ఇంకా ఆ మాట ఏది చెప్పలేదు. నేను ఒకటే అన్నాను, నా దేవుడు నన్ను వద్దంటున్నాడు కాబట్టి బిల్డింగ్ నేను వదిలేస్తానని చెప్పి వదిలేసానన్నమాట. కానీ కట్టించుకున్నాడు ఎప్పటికైనా ఇబ్బంది పడతాడు. ఇది అక్రమము. ఒక మంచం చేయమని ఒకడు డబ్బులు ఇవ్వు, ఒక మంచం చేయమని ఒక డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇస్తే వాడేం చేస్తాడు తెలుసా? లోకాలిటీ చేస్తాడు. నువ్వు ఏ కర్ర వేస్తున్నాడో నీకు తెలియదు, కానీ ఆడేం చెప్తాడు బయటికి? పాలిసి మొత్తం నీటికి కొట్టేసి ఆడంటాడు, ఇదిగో చూడు టేకుతో తయారు చేశాను, నువ్వు టేకు కాదు అడిగావు, టేకుతో తయారు అది నీకు తెలుస్తుందా? అక్రమము. వాడిని ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముతావు, ఎన్నో సంవత్సరాల నుంచి వాడిని చూస్తూ ఉంటావు, నమ్ముతావు. ఒక 6 నెలలు కాలేదు, మంచం పోయింది అని ఏమంటావు? ఆడి మీద పెట్టిన ఫోకస్ పక్కకి వెళ్ళిపోదా? ఆడి మీద ఉన్న ప్రేమ పక్కకి వెళ్ళిపోదా? హల్లెలూయా చెప్పండి. అందుకే అక్రమం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ ప్రేమ చల్లారిపోతుంది, అంతే. ప్రేమ చల్లారిపోదు. భర్త భార్యలో కూడా ఒక భార్య నమ్మిందనుకో,
ఓ భర్తను ఒక భార్య నమ్మింది అనుకో. ఈరోజు భార్య భర్తలు ఎలాగొన్నారంటే వీళ్ళ మధ్యన కూడా అక్రమం నడుస్తూ ఉంది. ఎలా నడుస్తుందో చెప్తా వినండి. ఒక భర్త ఒక భార్య ఉన్నదనుకో, భర్త తెలియకుండా భార్య సీక్రెట్, భార్యకి తెలియకుండా భర్త సీక్రెట్, ఒకరికి తెలియకుండా ఒకరు సీక్రెట్. ఈ సీక్రెట్లు నీ దగ్గర ప్రేమ ఉంటుందండి? ఉంటుందా? మళ్ళాటి వాళ్ళు తగిలినప్పుడు ఇగో ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను, నేనే తప్పు చేశాను చూసుకో, కాల్ లిస్ట్ అంటారు. అప్పటికప్పుడు స్కానర్లో డిలీట్ చేసి పారేస్తారండి. అక్రమం. నువ్వు నడిచే నడక ఎలాగొంది చెప్పు? అక్రమము. అప్పుడు అనుకుంటాడు ఇది ఎంతో నమ్ముతాడు, ఏమి ప్రేమిస్తాడు, ఒకరోజు చూస్తాడు ఈవిడ బుద్ధి ఇలాడదా, ఆ ప్రేమ అక్కడ చల్లారిపోద్ది. కానీ మన యేసయ్య ప్రేమ, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు, మనలేనోలే నిన్ను చూడగా, మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు భార్య భర్తలు లేదా అక్రమము? పెళ్లి చేసుకున్నప్పుడు ఏమొచ్చి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే, నువ్వు లేకపోతే నేను జీవించలేనే, నువ్వు లేకపోతే నేను ఉండలేనే అని చెప్తాడు. ఒకళ్ళు ఇద్దరు పుట్టంగానే నువ్వు లేకపోయినా పర్వాలేదే, నువ్వు వెళ్ళిపోయా మీ ఇంటికి, మీ అత్తారి ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో, నువ్వు లేకపోయినా పర్వాలేదు. వీళ్ళ మధ్య నేటి నడుస్తుంది. మీకు నిజమైన ఒక మాట చెప్తుంది చూడండి. భార్య భర్తలు ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యన సీక్రెట్ ఉందంటే అక్రమం అక్కడ వర్ధిల్లుతుంది. జాగ్రత్త. భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్ లేకపోతే ఎవడో నీ మధ్యకి రాడు. భార్య భర్తల మధ్య సీక్రెట్ ఉందంటే మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు. ఎవడు ఆడే చెప్పాలి, సైతాను. నీకు ఆడికి ఏంటంటే చూడండి, మీరు నమ్ముతారో నమ్మరు, చిన్నప్పుడు ఈ సెట్ అంతా బాగుందండి, ఈ సెట్ అంతా బాగుంది, చిన్న కన్నం ఉందంటే సెట్ అంతటిని చూడరా, ఆ చిన్న కన్నాన్ని చూస్తారు. అలాగే వాడు కూడా చిన్న గ్యాప్ ఇచ్చేవనుకో, నువ్వు తిన్నగా గ్యాప్లోనే వస్తాడు. మీ ఇద్దరికి గొడవలు పెడతాడు, మీ ఇద్దరికి అల్లాలు పెడతాడు. ఆడి మీద ఉన్న ప్రేమ ఈ మీద చచ్చిపోద్ది, ఈ మీదకి ఉన్న ప్రేమ ఆడికి చచ్చిపోద్ది. ఎంతో హోప్స్ పెంచుకుంటారు ప్రేమలో. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే ఇంకా హోప్స్ పెంచేసుకుంటారు, ఇంకా హోప్స్ పెంచేసుకుంటారండి. అమ్మో నా భార్య ఎంత నేను చెప్పినట్టు ఉంటుంది, నేను చెప్పినట్టు నడుచుకుంటుంది అంటే ఈవిడ నడిచే నడక ఆడికి తెలీదు. ఈ రోజులు అదే సమాజంలో జరుగుతున్నది. వాడి నడిచే నడక ఈవిడికి తెలీదు. వీళ్ళ మయాన్ని ఏమి విస్తరిస్తుంది? అక్రమము, అక్రమము, అక్రమము. ఇలా విస్తరించే దగ్గర సాతాను గడు కంపల్సరీ ఉంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గడు కంపల్సరీగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి నీకు ఇంకాను చిన్నదున్న ఆ అక్రమం అని ఇంకా పెద్ద జాతి పెంచుతాడనమాట. పెంచిన తర్వాత నీ గ్యాప్ పెరుగుతుంది. మీ ఇద్దరికి ప్రేమ పోయి ఏమవుతుంది? అక్కడ గొడవలో అక్రమం ఉంటుంది. అక్కడ ప్రేమ పోయి నీ మధ్యన ఏమవుతుంది? గొడవలు వస్తాయి. హల్లెలూయా, గొడవలు వస్తాయి. అక్రమము ఎక్కడైతే ఉంటుందో ప్రేమ చల్లారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సుమ్మండి. అక్రమము చాలా చాలా భయంకరమైనటువంటిది. అక్రమం చాలా భయంకరమైనటువంటిది. అరే నిన్ను మీ తల్లిదండ్రులు ఒక పద్ధతిలో పెంచలేదా? ఏమని అడుగుతారు? నిన్ను మీ తల్లిదండ్రులు ఒక పద్ధతిలో పెంచలేదా? నేను ఒక మంచి బ్రతుకు ఇవ్వలేదా? నిన్ను ఒక క్రమంలో పెంచలేదు మీ తల్లిదండ్రులు? అంత అక్రమము నీలో ఉందరా? ఏమంటారు? అక్రమం నీలో ఉంది, ముందు నీ తీసేసుకో. అక్రమం నీలోంచి తీసేసేయి. దేవుడికి అది అవసరం లేదు. క్రమంగా ఉండాలి, ఒక పద్ధతిలో ఉండాలి, ఒక మంచి పద్ధతిలో మంచి జీవితాన్ని జీవించేవాడిగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రోమాపత్రికలో మళ్ళీ ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 6వ అధ్యాయము.
రోమపత్రిక రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుదామా. ఆ ఆ ఆ ఆ ఆ 19 వరకు చదువుదాం. 19 చదువుదాం. 19 బట్టి ఆ ఆ ఆ ఆ చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ రోమా పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అక్రమానికి ఎలాగైతే లోబడిపోయారో, అక్రమానికి ఎలాగైతే దగ్గరైపోయారో, అక్రమానికి ఎలాగైతే నీ హృదయాల స్థానం ఇచ్చారో, అక్రమానికి నీ మనసులో ఎలాగైతే స్థానం ఇచ్చావో, పరిశుద్ధత కూడా అలాగే స్థానాన్ని ఇవ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధతను ప్రేమించు, పరిశుద్ధత ప్రకారంగా నడుచుకో. అక్కడ చూడండి 19 వచ్చిన మళ్ళీ నేను చదువుతాను చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అంటే మనుషుడి రీతిగా నేను చెబుతూ ఉన్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్రమంలో ఎలాగైతే మీరు ఉండిపోయారో, అక్రమం విషయంలో మీరు ఎలాగైతే మాట్లాడుచున్నారో, అక్రమముగా మీరు ఎలాగైతే నడుచుకుంటున్నారో, అలాగే నీ నోటు ద్వారా నీతిని బోధించాలి. అదే అక్కడ అర్థం. మీ శరీరాలు దేనికి లోపరుచుకున్నారు చెప్పండి? అక్రమానికి లోపరుచుకున్నారు. మీ మనసులో దేనికి లోపరుచుకున్నారు చెప్పండి? అక్రమానికి లోపరుచుకున్నారు. మీ మనసు, నీ బుద్ధి, నీ హృదయము, నీ తలంపు దేనికి లోపరుచుకున్నారంటే అక్రమానికి లోపరుచుకున్నారు. కానీ అదే విధంగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎలాగ లోపరుచుకున్నారో నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. దేనికి అప్పగించుకోవాలట? నీతికి. చూడండి, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేన్ని అప్పగించాలి? మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. అంటే ముందు నీ తల్లో అక్రమం ఏర్పడింది అనుకో, నీ తల్ల దేనికి అప్పగించాలి? నీతికి దాసులుగా అప్పగించాలి. నీ శరీరము అక్రమ విషయంలో తప్పుగా ఉన్నదనుకో, దాన్ని నీతిగా మార్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు అక్కడ. నువ్వు అక్రమంగా జీవిస్తే పనికిరాదు బిడ్డ, నీతిగా బ్రతకాలని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘానికి. నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, చక్కగా నడవడం నేర్చుకోవాలి, చక్కగా జీవించడం నేర్చుకోవాలి, చక్కగా ఉండడం నేర్చుకోవాలి, చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ అక్రమము ఎప్పుడు ఎన్నడూ నీ వెంట రానే రాకూడదు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమంగా నడుచుకున్నావు అనుకో, నీ జీవితం పాడైపోద్ది, నీ బ్రతుకు పాడైపోద్ది, నీ మనిషి కాలేవు, నీ హృదయం మంచిది కాదు, నీ ఆలోచన సరైనది కాదు, నీ బ్రతుకు సరైనది కాదు, నీ మనసు సరైనది కాదు. ఈరోజు అక్రమం ఏదైనా ఉంటే వదిలిపెట్టే. ఏ పని అక్రమంగా చేస్తున్నా పనిని వదిలిపెట్టు. ఏ పని అక్రమంగా నడుచుకుంటున్నా పనిని వదిలిపెట్టు. నేను చాలామంది చేసే పనులు చూస్తూ ఉంటానండి. చాలామంది చేసే పనులు. ఒక మెకానిక్ బండి తీసుకెళ్ళండి, ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడు చక్కగా అక్రమంగా నడుచుకున్నాడైతే వాడు ఏం చేస్తాడో తెలుసా? అక్రమంగా నడుచుకున్నాడైతే సామాన్లు తెమ్మంటాడు, సామాన్లు తెస్తాం, అందులో కొన్ని బాగున్నా సరే వీడి సామాన్లు ఒట్టుకొచ్చిమంటాడు. సామాన్లు ఒట్టుకొస్తాం, జాగ్రత్త. ఎందుకు కొనుక్కొస్తుంది నీకు? చూడాలి. సామాన్లు తెమ్మంటాడు, అందులో పోయినవి ఎన్నో పోలైనవి ఎన్నో తెలియదు. పాపం వీడు మరి ఆ సామాన్లు ఆ డబ్బులకి కష్టపడి తేవాలిగా. తెస్తాడు, తెచ్చిన తర్వాత సామాన్లు పట్టుకెళ్తాడు.
సామాన్లు పట్టుకెళ్ళి ఇగోండి అని ఇస్తాడు. ఇక్కడ కూర్చుంటా నువ్వు చేసే అంటే, మీరు ఎప్పుడైనా చూడండి మెకానిక్ ఎదురుగా కూర్చోండి, మెకానిక్ ఎదురుగా కూర్చోండి అంటాడు, ఏం చూస్తారు ఇక్కడ, ఏం చూస్తా, అలా పక్క సైడ్కి వెళ్ళి కూర్చో అంటాడంట. ఎందుకు చెప్పండి? ఆ సామాన్లు సైడ్ వేసేస్తాడు, మీకు తెలీదా? ఎలాగో చెప్తాను చూడండి, మన కళ్ళ ఎదురుగే సైడ్ వేస్తాడు. ఎలాగో తెలుసా? బాగుని తీసేస్తాడు, తీసి కొత్త వేస్తాడు, కొత్త తెచ్చుకున్నాక కొత్త వేస్తాడు. ఈ సామాన్లు బాగుని తీస్తాడు చూసావా, ఒక దగ్గర పడతాడు, పడేసి ఆడికి ఇష్టం వచ్చినట్టు ఎవడైనా వస్తే ఆడికి ఈ సామాన్లు ఫిట్ చేస్తాడు. అవునా కాదు చెప్పండి? అవునా కాదు? అక్కడ అక్రమం పనిచేస్తుందా లేదా వారిలో? ఒక మెకానిక్ అనే కాదు, ప్రతి పనిలో కూడా ఈరోజు అక్రమం నడుస్తూ ఉంది. ప్రతి పనిలో అక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళండి, హోటల్కి వెళ్తే అక్కడ చక్కగా ఒకరోజు ఒక హోటల్కి వెళ్ళాం భోజనానికి. అంటే మేము విజయవాడ ప్రాంతంలో ఉండేటప్పుడు భోజనానికి వెళ్ళాం. భోజనానికి వెళ్తే ఆ భోజనంలో చికెన్ ముక్కలు వేసాడు, బిర్యానీ చికెన్ వేసాడు అన్నమాట. బిర్యానీ బాగానే ఉంది తింటున్నాము, చికెన్ కూడా బాగానే ఉంది తింటున్నాం అని చెప్పి ఒక ముక్క తింటున్నాను, బాగానే ఉంటుంది ఇక్కడ అని చెప్పి మా వాడు ఒకటి తీసుకెళ్తే అక్కడ ఒక ముక్క తీసుకొని తింటుంటే అది ఏంటంటే అదొక రకంగా స్మెల్ వచ్చేసి ఏదో విధంగా ఉన్నదన్నమాట. అప్పుడు నేను పక్కోడిది చెప్తున్నారు, బాగుందని చెప్పావు తీసుకొచ్చావు, ఇక్కడేట్రా బాబు ఇలాగుందని అడిగితే ఇంకొకడు వచ్చి అంటాం గబగబా ఏమని అంటుంటాడు తెలుసా, ఇక్కడ చచ్చిపోయిన కోళ్ళు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి కట్ చేసి బిర్యానీ అమ్ముతారు. చచ్చిపోయిన కోళ్ళు తీసుకొచ్చి పోనీ ఇటు రేటు తగ్గించి అమ్ముతాడా? ఆశం కాదండి. ప్రతి దాంట్లో అక్రమం విస్తరించింది. అప్పటి నుంచి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాను నేను. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, అన్నం ఎక్కువ తినేస్తారని చెప్పి దాంట్లో ఏమేస్తారు, వేస్తారా? ఇంటికాడ వేసుకుంటావా? ఇంటికాడ వేస్తారా? ఏమి కానీ అందులో ఎందుకు సున్నం వేస్తారు? ఎక్కువ తినేస్తారని సున్నం వేస్తారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఏం పని చేస్తుంది? అక్రమము. నువ్వు ఇచ్చిన డబ్బులకి జాలే కడుపు నిండిపోద్ది, ఇడికి ఈ సోడాతోనే కడుపు నిండిపోతాయి, ఇంకేం తింటాడు మనోడు? ఇలాంటి వాళ్ళు మాకు తెలిసిన ఒక ఇద్దరు ఉన్నారు, న్యాయం చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళాలి, తోడుతూనే ఉండాలి. అడిగి అటు ఇటు తిరగలే, కాలు పీకి తావాలన్నమాట. నిజం చెప్తున్నాను, కొంతమంది ఉన్నారండి నాకు తెలిసిన నా విజయవాడలోనే కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే బాగా న్యాయం చేస్తారు. బాగాను ఒకరోజు ఒక హోటల్ తీసుకెళ్ళాడట, అని నాకు చెప్తుంటే నవ్వు. హోటల్ తీసుకెళ్తే ఆ హోటల్లోని మనోడు ఏం చేశాడని గబగబా వచ్చాడట, బిర్యానీ పెట్టండి అన్నాడట. మొత్తానికి బిర్యానీ సప్లై చేశాడు. బిర్యానీ సప్లై చేసిన తర్వాత ఆ బిర్యానీ తింటా ఉన్నాడట. ఈడు సాంబారి అది కట్ట అంటారు అటువైపు, అది తీసుకొచ్చి పోసేలోపు తిని అంటాడు. మళ్ళా తీసుకొచ్చేలోపు మళ్ళా తిని అంటారు. ఈడు అలాగేలా తిరుగుతుంటే అప్పుడు లాస్ట్ని బిల్లు కట్టే టైంలోని వచ్చి అన్నాడట, అన్నా ఏ ఊరన్నా మీది అంటే అన్నాడట. అంటే ఇక్కడ విజయవాడే మాది అన్నాడట. నీలాటోడు ఒక్కడు వస్తే మా హోటల్కి 10 మంది తిని కూడా నువ్వు ఒక్కడవే తిన్నావన్నా, నీలాటోడు ఒక్కడు వస్తే మేము హోటల్ అమ్ముకొని పోవాలి అన్నాడట. అంటే న్యాయం చేసే వాళ్ళు ఉన్నారు కానీ చేయలేను కొంతమంది చూడండి, తినలేరు. ఇంత తిన్నా నువ్వు ఎంత కట్టాలి? 250 కట్టేవలసిందే. ఇంత తిన్నా నువ్వు ఎంత కట్టాలి? 250 కట్టాల్సిందే. వాళ్ళందుకే దాంట్లో సోడా కలుపుతారు. అక్రమము, ప్రతి విషయంలో అక్రమమే.
క్రమంగా చేసేవాడు ఎవరు లేడండి. క్రమంగా బ్రతికేవాడు ఎవరు లేడండి. ఈ అక్రమం విస్తరించింది కాబట్టి జబ్బులు, సమస్యలు, రోగాలు, ఇబ్బందులు, ఆటంకాలు, పోరాటాలు, సమస్యలు. మనుషులు మంచోలే, నిజం చెప్తున్నాను. కానీ మనుషులు వెంటాడే శత్రువు మంచోడు కాదు. ప్రతి విషయంలో కూడా అక్రమం 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 నడుస్తూనే ఉంటారు అక్రమంగాను. కొంతమంది ఏం చేస్తారు చెప్పమంటారా? కొంతమంది ఉన్నారు, కొంతమంది వండుకొని 3-4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఎంచుకుంటారు. 3 రోజులు 4 రోజుల వరకు తింటూనే ఉంటారు వండుకొని. వీళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వకుండా జబ్బు వచ్చేస్తుంది. బేగాను డబ్బులు ఇవ్వక్కర్లేదు, జబ్బుకి ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే వీళ్ళ బాధ ఏంటనుకున్నాం? పోయిన సంపాదన మనం తిరిగి తెచ్చుకోలేము. ఇది సంపాదించిందే నీతిది కాదు, యథార్థమైంది కాదు, పరిశుద్ధమైంది కాదు, మంచి కష్టాన్ని ఆధారం చేసుకొని బ్రతికేవాడు కాదు. అక్రమంగా సంపాదించేవాడు తినలేడండి. తెలుసా మీకు? మా ఊర్లో ఉన్నారులేండి కొంతమంది, నా పేర్లు చెప్పను కానీ, ఎంత సంపాదించినా వాళ్ళు వేసుకున్నా అనకూడదు. కానీ ఇది నిజం చెప్తున్నాను. అంటే వాక్యం వచ్చింది కాబట్టి అక్రమం గురించి చెప్తున్నాను తప్ప ఎవరెలా తింటే మనకెందుకు, కానీ వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ నా 50,000, ఎక్కడొక 50,000 అక్రమంగా సంపాదించి పోగు పెట్టేసి కనీసం ఆ ఇంటికి పోతే ఏడితే తెలుసా, పలాసం చారు, అది కూడా మన నోటికి ఎక్కదు నిజంగా. అలాంటి చారు తింటూ బతికేస్తారండి. ఏం సంపాదించేద్దాం? ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి ఒకటి తినాలి. అందుకే దేవుడు ఒక మంచి మాట రాశాడు బైబిల్, ఏడు తెలుసా? మంచి మాట. పాపులు సొమ్మట నీతిమంతులు, చెప్పండి, పాపులు సొమ్మట నీతిమంతులు తిందురు అని రాయబడి ఉంది. పాపుల సొమ్ము నీతిమంతులు తింటారంతే. హల్లెలూయా, హల్లెలూయా. పాపంగా సంపాదించింది అక్రమం అంటే పాపమే. పాపంగా సంపాదించింది నీతిమంతుడైనటువంటి నీతిమంతుడు ఎవడైతే ఉంటాడో వాడు తింటాడు ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము కూడా మన చుట్టూ జరిగిందంతా అక్రమమే. అలాంటి ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు దేనికో తెలుసా? నువ్వు క్రమంగా ఉండాలని, నువ్వు చక్కగా ఉండాలని, నువ్వు చక్కగా బ్రతకాలని, నువ్వు చక్కగా జీవించాలని, నువ్వు చక్కగా నడుచుకోవాలని, నువ్వు చక్కగా మాట్లాడాలని. ప్రతి దాంట్లోని అక్రమము వదిలిపెట్టు. నువ్వే పని చేసినా అందులో అక్రమం పెట్టుకోకు. ఏ పని చేసినా సరే ఒక క్రమంగా చేయి, ఒక పద్ధతిగా చేయి, ఒక మంచిగా చేయి. ఏ పని చేసినా, ఇప్పుడు నువ్వు ముసిన కొడుతున్నావు, నీకెంత అయితే అది న్యాయం అనిపిస్తే అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. నేను మేస్త్రి పని చేసేటప్పుడు ఏం చేసేవారు తెలుసా? ఒక్కొక్క మేస్త్రి 2 మనుషులు పని చేయగలరు. కానీ ఎలా చేస్తారో తెలుసా? ఆడుకొని పాడుకొని. ఒక మనిషి చేసే పని 2 మనుషులతో చేసేవారు. ఎంతమందిని చూసుకొని వచ్చాను నా కెరియర్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏంటి? ఆ పని వచ్చినా సరే దొంగేసాలు అనమాట. అవన్నీ ఇంకొక రోజు మనకు ఉంటుంది. అది అక్రమము. ఆ సంపాదన నిలుస్తుందండి. కన్నాలు కప్పివాడిని నమ్మకూడదు అంటారు. అందుకని కన్నాలు కప్పివాడిని నమ్మకూడదు. బాగా వస్తుంది డబ్బులు మాత్రం విపరీతంగా వస్తాయి. చూడండి, మేస్త్రి బ్రతుకులు ఎలాగ ఉంటాయి. కానీ అందరూ అనట్లేదు, అందరూ కాదు, కొంతమంది అక్రమంగా సంపాదించేవారు. కొంతమంది ఉంటారు, కొంతమందిని నేను చూశాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అన్నిట్లో చక్కగా మనకి ఒక మంచి ఇల్లుని అప్పగించారని చెప్పేసి నమ్మకంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఇల్లు నాకు అప్పగించారు. నేను ఉదయం 9 గంటలకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడిని. 9 గంటల వెళ్ళిపోయి రాత్రి 7 గంటల దాకా పని చేస్తూనే ఉండేవాడిని. మా ఆవిడ ఫోన్ చేసి అనేది, ఏం చేస్తాను ఇంకా నువ్వు అక్కడ? 5 గంటల పని ముగించాలి, 7 గంటల వరకు ఏం చేస్తున్నావు అనేసి రోజు కూడా నాకు మాత్రం మరి మామూలు కాదు ఉండేదన్నమాట. వాళ్ళు ఏం చేసేవారు? ఈ సున్నం మిగిలిపోతే పాడైపోతారు, రేపటికి చేసి నాకు తెలియకుండా కలిపేసేవారు అన్నమాట.
అలాగే చేసుకుంటూ వచ్చాను. ఇల్లంతా మంచిగా చూసేవారు కానీ ఇల్లంతా కూడా అలాగే చేశాను. ఎక్కడ కూడా వెనకలేదు, జంకలేదు, అక్రమాన్ని ఎక్కడ పాటించలేదు. నాతో పని చేయించుకుని అలా చేశారేమో కానీ నేను అలా చేయలేదు, ఎక్కడ చేయలేదు. అలాగా నా శక్తికి మించిన పని చేసేవాడిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, చాలామంది ప్రతి పనిలో అక్రమము, నడిచే నడకలో అక్రమము, చేసే పనిలో అక్రమము, జీవించే జీవితంలో అక్రమము, ప్రతి దాంట్లో అక్రమమే. ఇలాంటి వాళ్ళకి రోగాలు రాకపోతే, జబ్బులు రాకపోతే, సమస్యలు రాకపోతే ఏమవుతాయి? ఈరోజు రోగాలు మనుషులు ఏలుబడి చేస్తున్నాయి అంటే కారణము అక్రమం విస్తరించింది, పాపం విస్తరించింది, శాపం విస్తరించింది. అందువల్ల దుష్టుడు చెలరేగిపోతూ ఉన్నాడు జనాలపై. అందువల్ల దుష్టుడు చెలరేగిపోతున్నాడు. అక్రమ విషయానికి దూరంగా ఉండవు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నువ్వు క్రైస్తవ విశ్వాసం అయితే, నువ్వు పాస్టర్ అయితే, నువ్వు అభిషేకం పొందుకున్న వ్యక్తివైతే, లేదా విశ్వాసిగా ఉన్న వ్యక్తివైతే, నువ్వు కరెక్ట్గా అభిషేకం తీసుకున్న వ్యక్తివైతే, దేవుణ్ణి ఉన్న వ్యక్తివైతే, దేవుడు చెప్తున్నాడు అక్రమ విషయాలు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త పడు, జాగ్రత్తగా నడుచుకో, జాగ్రత్తగా బ్రతుకో. ఈ లోకానికి నీకు కూడా, ఈ లోకముతో వైరం మనకి ఎప్పుడు కూడా. లోకంలో నిజాయితీగా బ్రతికినోడికి ఈ లోకం ఎలా ఉంటుంది చెప్పండి? వైరంగా ఉంటుంది. వైరం అంటే గొడవ తీసినట్టు ఉంటుంది, అవునా కదా? నువ్వు చక్కగా బ్రతికే వ్యక్తి అయితే, ఆ నీతిగా బ్రతికే వ్యక్తి అయితే లోకం నీకు ఎలా కనపడుతుంది తెలుసా? నువ్వు లోకంతో మంచిగానే ఉంటావు, కానీ లోకం నిన్ను ఎలా చూస్తారు తెలుసా? నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, నీతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే శత్రువు అలా తయారు చేస్తారు. మనుషులు ఎప్పుడు మంచోళ్ళే, గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త సుమ్మి, అక్రమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్రమం పెరిగిపోతే చాలా ఇబ్బందులు పడతావు. మొదట నీ ఇంట్లో అక్రమం లేకుండా చూసుకో. నువ్వు చేసే పనిలో అక్రమం లేకుండా చూసుకో. నువ్వు నడిచే నడవడికలో అక్రమం లేకుండా చూసుకో. ప్రతి విషయంలో అక్రమమును చాలా దూరం పెట్టు. దేవుడి ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.